భూభారతి మార్గదర్శకాలు విడుదల. రేపటి నుంచి దరఖాస్తులు. తెలంగాణ ప్రభుత్వం మెరుగైన భూ పరిపాలన కోసం భూభారతి చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. ముందుగా 4 మండలాల్లో ఈ పైలట్ ప్రాజెక్టు చేపడుతోంది. భూ రికార్డుల తయారీ, మార్పులు, నిర్వహణ ఈ చట్టం కింద జరుగుతాయి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్, సాదా బైనామాల క్రమబద్ధీకరణ, వారసత్వ భూముల హక్కులు, మ్యూటేషన్ కు 30 రోజుల గడువు ఉంటుంది. భూదారు కార్డుల జారీ, కొత్త పాస్ పుస్తకాల జారీ వంటి అనేక అంశాలు ఇందులో ఉన్నాయి. అప్పీళ్లు, రివిజన్ కు కూడా అవకాశం కలదు. పేద రైతులకు ఉచిత న్యాయ సహాయం కూడా లభిస్తుంది. రాష్ట్రంలో భూ పరిపాలనను మరింత మెరుగుపరచాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ భూభారతి చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ సనాతన చట్టం సమగ్ర అమలుకు ముందు ప్రభుత్వం ఒక వ్యూహాత్మక అడుగు వేసింది. రాష్ట్రంలోని 4 వేర్వేరు మండలాలను ఎంపిక చేసి అక్కడ ఈ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించనున్నట్టు, ఈ పైలట్ ప్రాజెక్టు కోసం నారాయణపేట జిల్లాలోని మద్దూర్, ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి, ములుగు జిల్లాలోని వెంకటాపూర్, కామారెడ్డి జిల్లాలోని లింగంపేట మండలాలను ఎంపిక చేశారు. ప్రభుత్వం చట్టం ప్రకారం అన్ని జరుగుతాయని తెలిపారు. ఈ పైలట్ ప్రాజెక్టు ఆవశ్యకతపై పలు చర్చలు జరుగుతున్నాయి. అయితే అధికారులు ఈ సందేహాలకు సమాధానమిస్తూ గ్రామ స్థాయిలో ఉన్న భూ సంబంధిత సమస్యలు క్షుణ్ణంగా తెలుసుకోవడానికి, చట్టం అమలులో ఎదురయ్యే సవాళ్లను ముందుగానే గుర్తించడానికి ఈ పైలట్ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని తెలిపారు. ఎంపిక చేసిన మండలాల్లో ఈ నెల 17వ తేదీ నుండి రెవెన్యూ అధికారులు ప్రతి రైతు నుండి స్వయంగా దరఖాస్తులను స్వీకరిస్తారు. ఈ దరఖాస్తులను కూలంకషంగా అధ్యయనం చేస్తారు. ఆ తర్వాత మే 1వ తేదీ నుండి ప్రతి జిల్లా నుండి ఒక మండలాన్ని ఎంపిక చేసి అక్కడ పైలట్ ప్రాజెక్టులను ఒక అధ్యయనంగా చేపట్టి దాని ఫలితాలను విశ్లేషిస్తారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత జూన్ 1వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నారు. ఈ సదస్సుల ద్వారా అన్ని గ్రామాల్లోని భూ సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయనున్నారు. ఈ నేపథ్యంలో భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేయడం ద్వారా రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే భూమికి సంబంధించిన పట్టాదారు పాసు పుస్తకం జారీ చేయడం జరుగుతుంది. భూమి క్రయ విక్రయాల వివరాలను తక్షణమే ఆన్లైన్లో మార్చడం వంటి అనేక ముఖ్యమైన అంశాలతో కూడిన భూభారతి చట్టం మార్గదర్శకాలను ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. ఈ మార్గదర్శకాలతో పాటు చట్టం అమలును అధికారికంగా ప్రకటిస్తూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ వేర్వేరుగా జీవో నంబర్ 36, 39లను జారీ చేశారు. ఈ జీవో 36 ప్రకారం భూభారతి చట్టం ఏప్రిల్ 14, 2025 నుండి రాష్ట్రంలో అధికారికంగా అమల్లోకి వచ్చింది. జీవో 39 ద్వారా చట్టం సమగ్ర మార్గదర్శకాలను విడుదల చేశారు. ఈ మార్గదర్శకాలను తెలంగాణ భూభారతి నిబంధనలు, రికార్డ్స్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ 2025గా వ్యవహరిస్తారు. ఈ చట్టం అమల్లో ఉన్న ప్రతి ప్రాంతానికి నిబంధనలు వర్తిస్తాయి. భూభారతి చట్టం కింద ప్రతి గ్రామంలో ఉన్న అన్ని రకాల భూములకు సంబంధించిన రికార్డుల తయారీ, వాటిల్లో మార్పులు, వాటి నిర్వహణ జరుగుతుంది. ఈ రికార్డులన్నింటినీ ఎప్పటికప్పుడు భూభారతి పోర్టల్లో ప్రజల్లోకి అందుబాటులో ఉంచుతారు. ఒకవేళ భూ రికార్డులో ఏమైనా తప్పులు దొరికినా లేదా హక్కులు రికార్డులో తమ వివరాలు లేకపోయినా సంబంధిత వ్యక్తులు ఈ చట్టం అమల్లోకి వచ్చిన 1 సంవత్సరం లోపు నిర్దేశించిన రుసుమును చెల్లించి భూభారతి పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. వారు తమ దరఖాస్తుకు మద్దతుగా ప్రభుత్వం గతంలో జారీ చేసిన పాసు పుస్తకాలు, టైటిల్ డీడ్స్, పహానీలు లేదా రిజిస్టర్ డాక్యుమెంట్లు, ఇతర సంబంధిత పత్రాలతో పాటు ఒక అఫిడవిట్ ను కూడా జత చేయాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తులకు సంబంధించిన ఆర్డీఓలు, జిల్లా కలెక్టర్లు పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటారు. ఆర్డీఓలు తీసుకున్న నిర్ణయంపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే వారు జిల్లా కలెక్టర్కు మళ్లీ దరఖాస్తు రీఅప్పీల్ చేసుకోవచ్చు. కలెక్టర్ల నిర్ణయాలపై అభ్యంతరాలు ఉంటే వారు ట్రిబ్యునల్స్ కు అప్పీల్ చేసుకోవచ్చు. ఈ దరఖాస్తుల పరిష్కారం కోసం రెవెన్యూ అధికారులు సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేస్తారు. ఈ నోటీసులు అందుకున్న రెండో పక్షం దరఖాస్తుదారులు కాకుండా ఇతర వ్యక్తులు వారం రోజుల్లోగా తాము లిఖితపూర్వక అభ్యంతరాలను తెలియజేయాల్సి ఉంటుంది. అలా చేయని పక్షంలో సంబంధిత అధికారి చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా తుది నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ లిఖితపూర్వక అభ్యంతరాలు సమర్పించినట్టయితే నోటీసులు అందిన వారం రోజుల తర్వాత సదరు అధికారి ఆ దరఖాస్తుపై విచారణ జరుపుతారు. విచారణ నివేదికతో పాటు ఇరుపక్షాల నుండి వచ్చిన సాక్ష్యాలను పరిశీలిస్తారు. వారికి వేరుగా తమ వాదనలు వినిపించే అవకాశం కల్పిస్తారు. అనంతరం సంబంధిత అధికారి తగిన ఉత్తర్వులు జారీ చేస్తారు. ఈ ఉత్తర్వులను భూభారతి పోర్టల్లో అందుబాటులో ఉంచుతారు. ఈ మొత్తం ప్రక్రియ నోటీసు జారీ చేసిన 60 రోజుల్లోపు పూర్తి చేయాలి. భూమి రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ ప్రక్రియలను ఒకేసారి పూర్తి చేయడానికి భూభారతి పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. భూమి రిజిస్ట్రేషన్ కోసం తహసీల్దార్ నుండి సమయం,
స్లాట్ కోసం అభ్యర్థిస్తే తహసీల్దార్ తగిన స్లాట్ ను కేటాయిస్తారు. కేటాయించిన సమయంలో ఇరుపక్షాలు సంతకం చేసిన డాక్యుమెంట్లు, పట్టాదారు పాసు పుస్తకాలు, టైటిల్ డీడ్స్ ను కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఈ చట్టం ద్వారా చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న 9 లక్షలకు పైగా సాదా బైనామా దరఖాస్తులకు పరిష్కారం లభించనుంది. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు లేకుండా కేవలం తెల్ల కాగితాలపై భూ యాజమాన్య హక్కులు మార్చుకున్న వారు జూన్ 2, 2014 నాటికి తమ పేరు మీద ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేయాలని కోరుతూ 2020 అక్టోబర్ 12 నుండి నవంబర్ 10 వరకు చేసుకున్న ఆ దరఖాస్తులను ఈ చట్టం ప్రకారం పరిష్కరించవచ్చు. ఒకవేళ సాదా బైనామా కింద దరఖాస్తుదారునికి హక్కులు ఇవ్వాలని నిర్ణయిస్తే ఒక సర్టిఫికెట్ జారీ చేస్తారు. దానిని వారం రోజుల్లోగా ఇరుపక్షాలకు పంపుతారు. ఆ తర్వాత ఆర్డీఓ స్వయంగా ఆ భూమిని భూభారతి చట్టం మార్గదర్శకాలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ చేస్తారు. ఈ మొత్తం ప్రక్రియ నోటీసులు ఇచ్చిన 30 రోజుల్లోపు పూర్తి కావాలి. వారసత్వ భూములపై వీలునామాల ఆధారంగా లేదా వారసత్వంగా సంక్రమించిన భూములపై హక్కుల కోసం కూడా ఈ భూభారతి పోర్టల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. వారసత్వ హక్కుల కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు వారసులందరూ అఫిడవిట్లను జత చేయాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తుల పరిష్కారం కోసం తహసీల్దార్ వారసులందరికీ కూడా నోటీసులు జారీ చేస్తారు. ఈ నోటీసులను గ్రామ పంచాయతీలు, తహసీల్దార్ కార్యాలయాల్లోని నోటీసు బోర్డుల్లో కూడా ప్రదర్శిస్తారు. నోటీసులు అందుకున్న 7 రోజుల్లోగా దరఖాస్తుదారుడు అన్ని సంబంధిత డాక్యుమెంట్లను సమర్పించాలి. తహసీల్దార్ వాటిని పరిశీలించి అవసరమైతే వారసులను విచారించి తుది నిర్ణయం తీసుకుంటారు. ఈ మొత్తం ప్రక్రియ నోటీసులు జారీ చేసిన 30 రోజుల్లోగా పూర్తి చేయాలి. అలా చేయని పక్షంలో ఆ దరఖాస్తు ఆమోదించబడదు. 30 నుంచి 60 రోజుల్లోపు భూభారతి పోర్టల్లో ఉన్న హక్కుల రికార్డుల ఆధారంగా తహసీల్దార్లు తాత్కాలిక భూదార్ కార్డులను జారీ చేస్తారు. పోర్టల్లో పేరున్న ప్రతి ఒక్క భూ యజమానికి ఈ కార్డులు జారీ చేయబడతాయి. భూభారతి పోర్టల్ ద్వారా దరఖాస్తుల పరిష్కారం కోసం రెవెన్యూ అధికారులు తీసుకునే నిర్ణయాలపై ఎవరైనా అభ్యంతరాలు ఉంటే వారు అప్పీల్ చేసుకునే అవకాశం కలదు. తహసీల్దార్ నిర్ణయాలపై ఆర్డీఓలకు, ఆర్డీఓల నిర్ణయాలపై కలెక్టర్లకు మరియు కలెక్టర్ల నిర్ణయాలపై ట్రిబ్యునల్కు అప్పీల్ చేసుకోవచ్చు. దాఖలు చేసిన దరఖాస్తును బట్టి ఈ అప్పీల్ను 30 నుండి 60 రోజుల్లోపు పరిష్కరించాలి. ఎవరైనా ఏదైనా భూమిపై మోసపూరితంగా హక్కులు పొందారని భావిస్తే ఆ భూమి గురించి భూభారతి పోర్టల్లో దరఖాస్తు చేసుకోవచ్చు.